కేటీఆర్ ను జైలుకు పంపడమే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహేష్ కుమార్ ఇన్వెస్టిగేషన్ అధికారిలా మాట్లాడుతున్నారని, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి విచారణలో ఉన్న కేసు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టే కార్యక్రమాలు ఎక్కువ రోజులు సాగవు అన్న ప్రశాంత్ రెడ్డి, ప్రజలు అన్నీ చూస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారని అన్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన్నే ప్రభుత్వంలో ఉన్నట్టు, ఆయన్నే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినట్టు, వీళ్ళ ప్రమేయం ఉన్నది వాళ్ళ ప్రమేయం ఉన్నది మాట్లాడడం ఇది దేనికి సంకేతం అంటే, వీళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసుకుంటున్నది అన్నట్టుగా. మొదలే ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఫిక్స్ చేసి వాళ్ళని ఎట్లనైనా ఇరికిచ్చి రేవంత్ రెడ్డికి ఎట్లనైనా చేసి కేటీఆర్ని జైల్లోకి పంపాలి, ఏదో ఒకటి పెట్టి కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించే వాళ్ళని జైల్లోకి పంపాలి అన్నది మొదల నుంచి కనిపిస్తూ ఉన్నది. ఆ రేవంత్ రెడ్డి గారి లైన్లోనే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పోతూ ఉన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ఇన్వెస్టిగేటింగ్ జరుగుతుంటే, ఒక విచారణ జరుగుతున్న కేసు మీద మొదలే ఆయన డిసిషన్ ఇచ్చే విధంగా ఎట్లా మాట్లాడతాడో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి. ఆయన ఇవాళ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆయన ముఖ్యమంత్రి కాదు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కేసులో మొదలే ఆయన ఈయన ముద్దాయి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలే అన్నీ ఫిక్స్ చేసుకొని, ఎవరెవరిని దేంటి ఇరికియాలను ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టుగానే కేసులు నడిపిస్తూ ఒక మొత్తం నాటకం రచించుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇట్లా విద్వేషపూరితమైనటువంటి ఈ రాజకీయాలు చేసి ప్రతిపక్ష నాయకుల్ని జైళ్ళల్లో పెట్టే రాజకీయాలు ఇవి ఎక్కడ